హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేసీవి స్టోరీస్. ఈరోజు ఎగ్ మసాలా, ఆంధ్ర స్టైల్ ఎగ్ మసాలా ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ మనకి ఎగ్ మసాలా చేయాల్సినటువంటి పదార్థాలు 2 ఆనియన్స్, 3 టమోటా, 4-5 చిల్లీ, 3 ఎగ్స్. టమోటాస్ అనేవి మీ ఇష్టం అనమాట. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీకు ఎన్ని కావాల్సింటే, మీకు ఎక్కువ గుజ్జు కావాలంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో నేను ఇద్దరికి కుక్ చేస్తున్నా కాబట్టి నాకు 3 టమాటాలు 3 ఎగ్స్ సరిపోతాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మన ఎగ్ మసాలా చేయడానికి మనకి బాయిల్డ్ ఎగ్స్ కావాలి కాబట్టి ఇలాగ 10 to 15 మినిట్స్ మన ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకుందాం. సరే, ఆనియన్ టమోటా కట్ చేసుకుందాం అని చెప్పేసి ఆ కటింగ్ స్లేట్ కోసం చూస్తున్నాను అనమాట. ఎంత ఎతికినా కనపట్ల. ఏంటి ఎక్కడికి పోయింది, ఇన్ని రోజులు వాడాం కదా, ఎక్కడ పోయింది నేను చూస్తుంటే మా మహా ఫ్రెండ్స్ ఉన్నారనమాట రూమ్లో. వాళ్ళ దాన్ని ఎక్కడ పెట్టారో చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి, మా ఫ్రెండ్స్ దీన్ని ఇలా రోజు మా రూమ్లోకి క్యాట్ వచ్చేసి నానా రభస చేస్తుంది. అందుకని చెప్పేసి వీళ్ళు ఎక్కడ పెట్టారు, క్యాట్ రాకుండా దాన్ని అడ్డంగా పెట్టారనమాట. మామూలు ఫ్రెండ్స్ కానీ. దీన్ని ప్రాపర్గా వాష్ చేసుకొని మన కటింగ్ సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇక మొన్ననే ఇలా వెజిటేబుల్స్ కట్ చేయడానికి ఏ కత్తి లేకపోతే ఇదిగో కొత్త కత్తి తీసుకొని వచ్చాం అనమాట. మామూలుగా లేదు, కోస్తే అన్నీ దిగిపోతాయి అనమాట. చూడండి, ఇప్పుడు మనకు కటింగ్ సెక్షన్ అంతా పూర్తి అయిపోయింది అనమాట. ఇలా కట్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు నేను టమోటాలు ఏం చేస్తానంటే మిక్సీకి వేస్తాను అనమాట. ఎందుకంటే మిక్సీకి వేయడం వల్ల మన గ్రేవీ అనేది దాబా స్టైల్లో వచ్చింది అనమాట. కొంతమంది ఏంటంటే దాబా స్టైల్లో గ్రేవీని ఇష్టపడతారనమాట, నేను కూడా అలాగే. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు టమోటాలని మిక్సింగ్ వేస్తాను. అప్పుడు ఏంటంటే మన గ్రేవీ చాలా స్మూత్గా ఉండిద్ది అనమాట. పదండి చూద్దాం. ఇలాగ టమోటాన్స్ని మిక్సింగ్ వేసుకోవాలన్నమాట. నేనైతే నార్మల్గా కొన్ని ఆనియన్స్, కొన్ని చిల్లీ కూడా యాడ్ చేస్తాను అనమాట. కొంచెం గ్రేవీ అనేది 2 మిక్స్ అయితే ప్రాపర్ టేస్ట్ వస్తుందని చెప్పేసి ఒక్కోలాగా నేను ఇలాగా. ఇప్పుడు మనకు కావాల్సిన టమోటా గ్రేవీ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇలా కొంచెం స్మూత్గా ఉంటే చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు బాయిల్ అయిన ఎగ్స్ని ఇలా అప్పర్ లేయర్ తీసేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట. అసలు ఎగ్ కర్రీలో మెయిన్ అచీవ్మెంట్ ఏంటో తెలుసా? ఈ బాయిల్ అయిన ఎగ్ని కొంచెం కూడా పోకుండా ఆ లేయర్ తీసేసి ఇలా నీట్గా చేసుకోవడం అనేది మెయిన్ అచీవ్మెంట్. మనం అది సాధించేసాం అనమాట. వెళ్ళడం. ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో కొంచెం నూనె, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి. ఇది దేనికంటే ఇప్పుడు దీంట్లో మనం బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి చూసారా, వాటి దీంట్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలన్నమాట. అసలు నాకు ఎగ్స్ని ఇలాగా ఫ్రై చేసుకోవడం అనేది ఎలా తెలిసిందంటే, స్కూల్ కాలేజెస్లో ఉన్నప్పుడు మనకి హాస్టల్లో ఉండేవాడిని. ఎవ్రీ వెడ్నెస్డే ఎగ్ పెట్టేవాళ్ళు అనమాట, బాయిల్డ్ ఎగ్. అసలు బాయిల్డ్ ఎగ్ పెట్టారని ఆనందపడే లోపు వాడు వచ్చి బాయిల్డ్ ఎగ్ వేసేవాడు అనమాట. అది చూస్తే సగం ఉండేది. ఏందిరా అంటే లేయర్ తీసేసేటప్పుడే సగం పోయేది. ఇంకొకటి, కొన్ని ఎగ్స్ అయితే ఆ షేప్ చూసి కనీసం తినబుద్ధి అయ్యేది కాదు. అలా ఉండేది అనమాట లాస్ట్ లైఫ్లో. అలా రోజుల్లో ఒకరోజు మా స్కూల్ ఓనర్ ఉంటారనమాట, వాళ్ళ వైఫ్ మేడం గారు రోజు వచ్చి ఈరోజు పిల్లలకి మేమే ఎగ్స్ పెడతానని చెప్పేసి, బాయిల్ చేసి పెడతానని చెప్పేసి తీసుకొచ్చారనమాట. అసలు ఆ రోజు మేడం గారు ఇలా ఫ్రై చేసి ఇచ్చారనమాట. ఫస్ట్ టైం అండి అలా బాయిల్డ్ ఎగ్ని ఇలా ఫ్రై చేసి ఒక్కొక్కరికి ఇస్తుంటే అసలు తింటుంటే ఆ టేస్ట్, అబ్బా, హాస్టల్ లైఫ్లోనే బెస్ట్ డే అనమాట. అది నా లైఫ్లో మళ్ళీ ఇలాంటి ఎగ్ తింటానా లేదు నేను కూడా అనుకున్నాను అన్నప్పుడు. నేను పెద్ద అయిన తర్వాత నేను కూడా ఇలాగా ఎగ్ ఫ్రై చేసుకొని తినాలనుకున్నమాట. అది ఇన్ని సంవత్సరాలకి సక్సెస్ అయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని మనం సైడ్కి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మన అసలైన కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకొని దాంట్లోకి తగినంత నూనె వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దానిలో కొన్ని 2-3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట.
చిల్లీస్ అనేవి ప్రాపర్గా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఇలా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకొని ఇప్పుడే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే గార్లిక్ జింజర్ పేస్ట్ పచ్చివాసన వస్తే బాగోదు, అందుకని చెప్పేసి ఇప్పుడే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు గార్లిక్ అనేది బాగా ఈ మిశ్రమంతో బాగా కలిసి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా ప్రాపర్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నటువంటి టమోటా గ్రేవీని దీంట్లో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ టమోటా మిక్చర్ని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే టమోటా పచ్చివాసన రాకుండా ఆ టమోటా వాసన పోయి ఎంత మంచి టేస్ట్ వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు టమోటా అనేది ఇలా ప్రాపర్గా బాయిల్ అయిన తర్వాత దీంట్లో టేస్ట్కి తగినటువంటి ఉప్పు, అలాగే కొంచెం కారం, చిటికెడు పసుపు, తగినంత గరం మసాలా వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ప్రాపర్గా. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని, ఎందుకంటే కర్రీ అనేది కొంచెం గ్రేవీ టైప్లో రావాలన్నమాట, అందుకని చెప్పేసి కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని నీళ్ళని బాగా పైకి తేలేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన టమోటా గ్రేవీ అనేది ఇలా ప్రాపర్గా బాగా బాయిల్ అయిపోయిందనమాట. దీంట్లోకి ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని దీంట్లో వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఎగ్స్ వేసిన తర్వాత బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మన వాటర్ అనేది ఇలా పైకి తేలుతూ ఉంటుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, మన గుమ్మగుమ్మలాడే ఎగ్ కర్రీ రెడీ అనమాట. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అదిరిపోద్ది అనమాట. దాబా స్టైల్లో ఇంట్లోనే మీరు ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి దాబా స్టైల్ ఎగ్ మసాలాతోటి నేను ఈరోజు కుమ్మేస్తాను అనమాట. మీరు కూడా ఇలాగే వంటలు చేసుకొని బాగా కుమ్మేసేయండి. ఇంకోటి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలాంటి వంటల కోసం మంచి మంచి అప్డేట్స్ కోసం మీ అభిమాన యూట్యూబ్ ఛానల్ కేసీవీ స్టోరీని తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. సైన్ ఆఫ్ టు యూ, కేసీవీ స్టోరీస్.